హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఆర్ త్రీ టాక్స్. నేను మీ అదితి. అందరూ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అలాగే మా ఇంట్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో, ఏమేమి వెరైటీస్ చేసేసుకున్నామో చూపించేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసేసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1/4 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు సరిపోతుంది. ఇవన్నీ వేసి చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగాక 1/2 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆఫ్ షాజీరా వేసి వేగాక 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఆనియన్ బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడంతా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మనం ఇది ఫ్రై అవుతూ ఉంటుండగా మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసి ఆయిల్ కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ వేగుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది. ఇందులో మనకు కావలసినన్ని వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఆఫ్ చేస్తే మనకు చికెన్ రెడీ అయిపోతుంది. టేస్టీ చికెన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఐటెం చూసేద్దాం. ఇక్కడ బోన్లెస్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 30 to 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మ్యాగ్నేట్ అయితే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చేస్తుంది. 30 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఆఫ్ ఒక్కొక్క బౌల్లోకి సపరేట్ చేసుకోండి. ఒక బౌల్లో 1 టీ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇంకొక బౌల్లో 1 ఎగ్ వేసి 1 టీ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. నేను 2 వేస్లలో మీకు ఫ్రై చేయడం చూపించేస్తాను. ఫస్ట్ పెనం తీసుకొని పెనం పైన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఇప్పుడు ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఒక టూత్ పిక్ తీసేసుకోండి. ఇవి చిన్నవి పీసెస్ కాబట్టి చికెన్వి బోన్లెస్వి కాబట్టి ఒక్కొక్క టూత్ పిక్కి 2 పీసెస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా 2 పీసెస్ని ఆ టూత్ పిక్కి కుచ్చుకొని ఆయిల్ పైన పెట్టి ఫ్రై చేసేసుకోండి. లేదు టూత్ పిక్ మీ ఇంట్లో అవైలబుల్గా లేదు అంటే డైరెక్ట్గా మనం చికెన్ పీసెస్ని పెట్టైనా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, కొన్నేమో టూత్ పిక్కి కుచ్చి పెట్టాను, ఇంకో కొన్ని డైరెక్ట్గా చికెన్ పీసెస్ పెనం పైన పెట్టేశాను. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పెనం పైన చికెన్ ఫ్రై. ఇలా అన్నీ పెట్టేసుకోండి. ఇది మాత్రం నేను ఎగ్ వేయకుండా పెట్టాను కదా చికెన్, అది చేస్తున్నాను. అంటే వితౌట్ ఎగ్ మనం అల్లం వెల్లుల్లి కారం ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్తో చేస్తున్నాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా లోపల బయట క్రిస్పీగా పర్ఫెక్ట్గా కుక్ అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. పైనుండి ఇలా మూత కవర్ చేసేసేయండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత తిప్పి చూస్తే ఇలా ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిపోతాయి. మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసి మళ్ళీ 6 to 7 మినిట్స్ ఇప్పుడు మొత్తానికి సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా చికెన్ పీసెస్ కుక్ అయిపోతాయి. వేడిగా పెనంపై చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సైడ్ డిష్ లాగా టేస్టీగా బాగుంటుంది. లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఎగ్ కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసేసుకోండి. ఫస్ట్ ఇలా వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోండి. ఇది 15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 6 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇవి ఇంకొకసారి తిప్పి మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 7 to 8 మినిట్స్ అయిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి, టేస్టీగా రెడీ అయిపోతుంది.
ఇటు మనం పెనం పైన చేసుకున్న చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది, ఇంకొక సైడ్ మనం బౌల్లో వేసుకున్న ఎగ్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. 2 వెరైటీస్ సైడ్ డిష్కి రైస్తో చికెన్ కర్రీ తిని ఎంజాయ్ చేసేసాం. ఇలా మా 31st నైట్ హ్యాపీగా నాన్ వెజ్ వెరైటీస్తో చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్ని, హోమ్ ఫుడ్. అలాగే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ డే వచ్చేసింది Jan 1st, న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇలా ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంటి ముందర కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం ఫస్ట్ అని అనేసరికి స్వీట్స్తో, కేక్స్తో హడావిడి చేసేస్తాం కదా, అలాగే మా ఇంట్లో కూడా నేను కేక్ ప్రిపేర్ చేశాను. ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్ సూజీ రవ్వ తీసుకోండి. రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ తీసేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, అదే రవ్వ అండి, వేరే రవ్వ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. దాన్ని ఫైన్గా బ్లెండ్ చేసేసుకోండి. స్మూత్గా అయిపోవాలి. ఇలా స్మూత్గా అయిపోయిన రవ్వని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అదే మిక్సీ బౌల్లో మళ్ళీ 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకోండి. సేమ్ బౌల్ మెజర్మెంట్ తీసేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ రవ్వకి 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకోండి. 3/4 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. కాచిన పాలైనా పర్వాలేదు, మనం పచ్చిపాలైనా పర్వాలేదు వేసేసుకోవాలి. ఇందులో 1/2 కప్ ఆఫ్ పెరుగు వేసేసుకోండి. వేసిన తర్వాత 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిలే. ఇదంతా మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మొత్తం క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. మంచిగా క్రీమ్ లాగా ఫామ్ అయినది మిశ్రమాన్ని తీసేసుకొని, మనం ఆల్రెడీ 1 కప్ ఆఫ్ రవ్వని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే బౌల్లో ఇది వేసి దీనికి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ అవైలబుల్గా ఇంట్లో లేకపోతే వేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఇది స్కిప్ చేసేసి మిగతా ఐటమ్స్ అన్నీ వేసేసి కేక్ ప్రిపేర్ చేసేసుకోండి. ఇది మొత్తం ఒకసారి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఎలాంటి ఉండలు ఉండకూడదు. 15 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత 1/4 కప్ ఆఫ్ మైదా వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసేసుకొని పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలి. మీ ఇంట్లో విస్కర్ ఉంటే విస్కర్తో అయినా పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది విస్కర్ లేని వాళ్ళకి, ఇంట్లో కేక్ చేసుకోవడానికి ఎలాంటి కేక్ లేని వాళ్ళకి ఇంట్లో చేసుకునే విధంగా చూపించేస్తున్నాను. ఇందులో కొద్దిగా 2 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసేసుకొని కొద్దిగా కలిపేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంట్లో మనకు బాదం ఉంటుంది కదా, మనం ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే అనుకుంటున్నాం కాబట్టి బాదం ఉంటుంది కదా, బాదంని కొంచెం ఇలా పొడి వచ్చేలాగా చేసుకోండి. కొన్ని బాదంస్నేమో ఒక బాదంని ఒక 4 ముక్కల్లా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ పైన మైదా ఉంటుంది కదా, మైదా పిండిని జల్లించుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్ని మొత్తం ఈ బౌల్లోకి వేసేసుకోండి. ఎక్కడ కూడా లోపల ఇలా బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఒకసారి బౌల్ని ఇలా కొట్టి పెట్టేసుకోండి. ఇక్కడ మనం స్టవ్ పైన పెద్ద బౌల్ తీసేసుకొని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మనం కేక్ బ్యాటర్ వేసాం కదా, ఆ బౌల్ స్టాండ్ పైన పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్. టైం అయిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూడండి. ఒక్కసారి మనం ఇంట్లో స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ని ఒకసారి కేక్లో పెట్టి చూడండి. దానికి ఎలాంటిది అంటకపోతే మనకు పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయినట్టే. లేకపోతే దానికి కొంచెం పిండిలాగా ఏమైనా అంటితే ఇంకా 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడు, స్టవ్ ఆఫ్ చేసేసాను. కూల్ అయిపోయిన తర్వాత బౌల్ని బయటకు తీసి ఒకసారి 4 సైడ్స్ ఒకసారి దాంతో అనేసి మనం ప్లేట్ పెట్టి రివర్స్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేస్తుంది. ఎమ్మి కేక్ కూడా రెడీ అయిపోతుంది.
న్యూ ఇయర్కి కావాల్సిన కేక్ రెడీ అయిపోతుంది, 31st కావాల్సిన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇలా మేము 31st అండ్ 1st 2 డేస్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని, మీరు Jan 1st 2025లో మీరు అనుకున్న మీ కోరికలన్నీ తీరి మీరు అన్నీ అచీవ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వి ఆర్ 3 టాక్స్. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బాయ్.